పరకామణి కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మాజీ టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్. సిట్ అధికారుల విచారణలో భాగంగా తనను పిలిచినట్టు తెలిపారు. నవంబర్ 2021 నుండి డిసెంబర్ 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నట్టు వెల్లడించారు. రాజకీయం ఒత్తిళ్లతో తనను విచారణకు పిలిచారన్నారు. పరకామణి ఆ సబ్జెక్టే మా పీరియడ్లో జరగలేదు. మరి ఎందుకు పిలిచారు కాబట్టి తప్పనిసరిగా పోయి నన్ను అడిగిన ప్రశ్నకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్తున్నాను. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీడియా వారు అడుగుతున్నారు కదా, ఇందులో ప్రభుత్వాలు ఏదైనా రాజకీయ పరంగా ఆలోచన చేసి కేసులు పెట్టాలనుకున్నా, లేదు అధికారులు ఏదో విధంగా ఇరికిచ్చాల పైనుంచి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయని వాళ్ళు ఆలోచించిన, శిక్షించాలని ఆలోచించిన, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. శ్రీవారి ఒక్క నయా పైసా శ్రీవారి దగ్గర నుంచి ₹1 తిన్న వాళ్ళకు కూడా శ్రీవారే శిక్షిస్తారు. అందులో ఎవరైనా చెయ్యని వాళ్ళకు కూడా అధికార బలంతోనో ఏ విధంగా అయినా శిక్షించాలని ఆలోచిస్తే ఆ శిక్ష వాళ్ళకే పడుతుందే కానీ ఇంకొకరికి పడదు. శ్రీవారి దగ్గర ఎవరు తప్పించుకోలేరు, ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు. మీరు రెండోసారి పాలక మండలి సభ్యుడిగా రెండో టర్మ్ సుబ్బారెడ్డి టైంలో సుబ్బారెడ్డి గారి రెండో టర్మ్ అప్పుడే కదా జరిగింది పరకామణి అనే సబ్జెక్టే. ఏప్రిల్ 29వ తేదీ పరకామణిలో చోరీ జరిగింది 2023. అప్పుడు మీరు బోర్డు మెంబర్గా లేరా? అప్పుడే కదా సుబ్బారెడ్డి ఉన్నారు కదా. సుబ్బారెడ్డి 2 టర్ములు ఉన్నాయి. సెకండ్ టర్మ్ లోనే కదా అది జరిగింది. అప్పుడే సెకండ్ టర్మ్ లో జరిగి ఉంటే నేను ఫస్ట్ టర్మ్ లో ఉన్నట్లు. నాకు సంబంధం లేదు. అక్రమాలు జరిగినాయే అని ఎవరు నిర్ధారించలేము, జరగలేదు అని కూడా చెప్పడానికి నా దగ్గర సమాధానం. కోర్టులు డిసైడ్ చేయాలా, ఇవి చెయ్యొచ్చునా చెయ్యకూడదా అని ఇంతకు మునుపు రాని ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. కొన్ని అయితే కోర్టులే చెప్తున్నాయి, అయ్యా కోర్టులు తీసుకొని వచ్చి కోర్టు దగ్గర ఎత్తుకొని వచ్చి మీరు ఎత్తుకొని వచ్చి పెట్టేస్తున్నారు కట్టలుగా, మా వల్ల కావడం లేదు. మధ్యవర్తి ద్వారానే చాలా కేసులు డిసైడ్ చేసుకుంది. మధ్యవర్తిత్వమే మంచిదని సుప్రీంకోర్టు జడ్జిలు కానించి అందరూ చెప్తున్నారు. దొంగతనం కేసుల్లో మధ్యవర్తిత్వం ఎక్కడ జరగలేదు. జరగాలని నేను జరిగింది కరెక్ట్ అని మాత్రం నేను చెప్పాను. దాంట్లో మంచి జరిగిందా నేను చెప్పడం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానండి, నేను ఇది మీ సొత్తును ఎత్తుకొని పోతానని మీకు ఎట్లా తెలుసు? అది నిజమైతే ఎవరు తప్పించుకోలేరు. ఇందులో నేను ఏ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను పార్టీ తరఫున మాట్లాడడం లేదు, స్వామివారి తరఫున చెప్తున్నాను.